హైదరాబాద్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దర్యాప్తులో పంజాగుట్ట పోలీసులు వేగం పెంచారు. నిందితులకు ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తూ విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే విష్ణుప్రియ, టేస్టీ తేజకు నోటీసులు అందజేయగా వారిలో పోలీసులు ఎదుట టేస్టీ తేజ హాజరయ్యారు. విచారణ సందర్భంగా టేస్టీ తేజ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. ప్రమోషన్లో భాగంగా ఎలాంటి నజరానా పొందారనే వివరాలను రాబట్టారు. మరికొంతమందికి నోటీసులు జారీ చేసి రేపు విచారణకు రావాలని పోలీసులు కోరారు. హైదరాబాద్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దర్యాప్తులో పంజాగుట్ట పోలీసులు వేగం పెంచారు. నిందితులకు ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తూ విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే విష్ణుప్రియ, టేస్టీ తేజకు నోటీసులు అందజేయగా వారిలో పోలీసులు ఎదుట టేస్టీ తేజ హాజరయ్యారు. విచారణ సందర్భంగా టేస్టీ తేజ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. ప్రమోషన్లో భాగంగా ఎలాంటి నజరానా పొందాడనే వివరాలను రాబట్టారు. మరికొంతమందికి నోటీసులు జారీ చేసి రేపు విచారణకు రావాలని పోలీసులు కోరారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి. థ్యాంక్ యూ రామారావు. ఫస్ట్ మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్లపై ఇటు మా ఫైటింగ్ మొదలవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక సోషల్ మీడియాలో భారీ స్పందన సైతం వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వ్యతిరేకంగా సీనియర్ ఐపీఎస్ లతో పాటు టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ తో పాటు అనేక మంది ఈ రోజు ఇక్కడ దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్క రోజులో సుమారు మనకు 11 మందిపై కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే ఇక్కడ చూస్తాం, ఎందుకంటే రాష్ట్రంలో కాసులను కక్కుర్తి పడి అనేక మంది మోసపూరితమైన యాప్లు చేస్తూ ప్రచారం చేస్తూ ఈరోజు చాలా మంది కటకటాల పాలవుతున్నారు. ఎందుకంటే ఒక్క రోజులోనే సుమారు 11 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. నోటీసులు సైతం అనేక మంది సినీ రంగ ప్రవేశాలతో పాటు యూట్యూబర్లకు సైతం ఇటు నోటీసులు సైతం పోలీసులు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, ఎందుకంటే సోషల్ మీడియాలో దీంట్లో భాగంగా అనేక మందిపై నమోదవుతున్న పరిస్థితి చూస్తున్నాం. భారత ఆర్థిక వ్యవస్థను, యువత భవిష్యత్తును ధ్వంసం చేసే దిశగా ఈ బెట్టింగ్ యాప్లు దూరంగా ఉండడంతో పాటు కాసులకు కకృతి పడి ఈరోజు బెట్టింగ్ కు సంబంధించిన యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై ఈరోజు కొరడా జల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పోలీసులకు ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేయండి అని చెప్పేసి అనేక మార్లు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే దీంట్లో భాగంగానే ఈరోజు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇచ్చిన పిలుపుతో ఫలితం వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే సే నో సే యూట్యూబ్ అని బెట్టింగ్ దాంట్లో భాగంగానే ఈరోజు అనేక మంది దీనిపై నజర్ పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే సినీ రంగంలోతో పాటు ఇటు యూట్యూబర్లపై అనేక మందిపై కేసులు సైతం నమోదయ్యాయి. ఈ నమోదులో భాగంగానే ఈరోజు బెట్టింగ్లకు సంబంధించిన ఒక తారాస్థాయికి చేరుతుంది. ఎందుకంటే ప్రధానంగా పెడదవ పడుతున్న యువతను, పక్కదోవ పడుతున్న వారిని సన్మార్గంలో నడిపించే దిశగానే ఈరోజు పోలీసులు ఒక సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో భాగంగానే అనేక బెట్టింగ్ల నివారణలో భాగంగా ఈరోజు ఒక ఉద్యమం ఉవేస్తుందని చెప్పి చెప్పొచ్చు మనకు రామారావు. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.